హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో గిట్ కాన్ఫిగరేషన్ గురించి చూద్దాము. మనము గిట్‌ని యూజ్ చేయాలి అనంటే కంపల్సరీ మనము 2 కాన్ఫిగరేషన్స్ అనేవి మాన్యుయల్‌గా సెట్ చేసుకోవాలి. అవేంటంటే యూజర్ నేము, ఈమెయిల్. ఈ 2 ఎందుకనంటే మనము గిట్‌ని యూజ్ చేసి మన ప్రాజెక్ట్ యొక్క డిఫరెంట్ వెర్షన్స్ సేవ్ చేస్తున్నాము, కమిట్ చేస్తున్నాము. సో, అక్కడ కమిట్ చేసింది ఎవరు అని చెప్పి అక్కడ మనకి చూపిస్తుందనమాట యూజర్ నేము, ఈమెయిల్. సో, మన లోకల్ సిస్టమ్‌లో ఉన్న ప్రాజెక్ట్ అయితే రిపాజిటరీ అయితే ఆటోమేటిక్‌గా మనమే అని తెలుస్తుంది. కానీ మనం రియల్ టైమ్‌లో ఒక ప్రాజెక్ట్ మీద వేరే పర్సన్స్‌తో కంపల్సరీ కొలాబరేట్ అవుతాం. కంపెనీలో ఒక ప్రాజెక్ట్‌లో డిఫరెంట్ పర్సన్స్ వర్క్ చేస్తా ఉంటారు. సో, ఎవరు ఏ చేంజ్ చేశారు అని తెలియాలి అనంటే వాళ్ళ లోకల్ సిస్టమ్ నుంచి రిపాజిటరీ ఆన్‌లైన్‌లో ఏదైతే ఉందో దాంట్లోకి అప్డేట్ చేసినప్పుడు ఈ ఈమెయిల్, నేము కంపల్సరీ మనకి అక్కడ వస్తుందనమాట. సో, నేనిక్కడ ఈ ఛానల్ రిలేటెడ్ గిట్‌హబ్ అకౌంట్‌లో ఒక ప్రాజెక్ట్ అనేది, ఒక రిపాజిటరీ అనేది అప్‌లోడ్ చేశాను. దీంట్లో ఒక కమిట్ అంటే ఒక చేంజ్ చేసింది చూస్తున్నా. దీంట్లో మనకి ఇక్కడ ఈ నేమ్ అనేది వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనంటే మన లోకల్‌గా సిస్టమ్‌లో ఏదైతే నేమ్ సెట్ చేసుకుంటామో అది అక్కడ వస్తుందనమాట. సో, అలా రావాలి అనంటే మనము సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకున్నప్పుడే మనము గిట్‌తో వర్క్ చేయడం కుదురుతుందనమాట. సో, దానికన్నా ముందు మనకి డిఫరెంట్ లెవెల్స్‌లో ఈ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సిస్టమ్ లెవెల్ అంటే మనకి ఒక సిస్టమ్‌లో నంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారనమాట. సో, అన్ని యూజర్స్‌కి సమ్ కాన్ఫిగరేషన్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు సిస్టమ్ లెవెల్‌లో. అండ్ యూజర్ లెవెల్ అంటే ఒక పర్టిక్యులర్ యూజర్ ఏ యూజర్ అయితే ఆ యూజర్‌కి గ్లోబల్ సెట్టింగ్స్ అనేవి ఒకటుంటుంది. నెక్స్ట్ రిపాజిటరీ లెవెల్ అంటే ప్రాజెక్ట్ లెవెల్‌లో కూడా మనము కాన్ఫిగరేషన్స్ అనేవి సెట్ చేసుకోవచ్చనమాట. సో, నేనిప్పుడు జస్ట్ ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేస్తున్నా. అంటే కమాండ్ ప్రాంప్ట్. మనము సీఎండీ అని టైప్ చేస్తే సెర్చ్‌లో అది మనకి కనిపిస్తుంది. సో, ఇది ఓపెన్ చేసాక మనము 3 లెవెల్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇక్కడ ఏమున్నాయో చెక్ చేద్దాం. మనము గిట్‌తో ఏ కమాండ్ యూజ్ చేస్తున్నా స్టార్టింగ్ గిట్ అనే కీవర్డ్ అనేది ఉండాలనమాట. సో, గిట్ కాన్ఫిగ్ సిస్టమ్ లిస్ట్. ఇదేంటి అనంటే సిస్టమ్ లెవెల్ యొక్క కాన్ఫిగరేషన్ యొక్క లిస్ట్ అనమాట. సో, నేనిప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి సిస్టమ్ లెవెల్‌లో ఈ సిస్టమ్‌లో ఎంతమంది యూజర్స్ అకౌంట్స్ ఉంటాయో అందరికి ఈ కాన్ఫిగరేషన్ అప్లై అయిపోతుంది. సో, ఇది మనమేమి సెట్ చేయలే. డిఫాల్ట్‌గా మనము గిట్ అనే అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు ఇవి మనం చెక్ చేసే ఆప్షన్స్ ప్రకారం ఇవుంటాయన్నమాట. సో, దీన్ని మనమేమి టచ్ చేయాల్సిన అవసరం లేదు ప్రెజెంట్. నెక్స్ట్ యూజర్ లెవెల్. మనం యూజర్ యొక్క గ్లోబల్ కాన్ఫిగరేషన్ చెక్ చేయాలి అనంటే ఈ కమాండ్ గిట్ కాన్ఫిగ్ గ్లోబల్ లిస్ట్ అనమాట. ఇక్కడిస్తే మనకి ఏమీ రావట్లే. సో, ఏమి రావట్లేదు. మనము కంపల్సరీ గిట్‌తో వర్క్ చేయాలనంటే ఏమేమి కావాలని చెప్పాము? యూజర్ నేము, ఈమెయిల్ ఆ 2 సెట్ చేసుకోవాలి. సో, నేనిప్పుడు ఓన్లీ గ్లోబల్ లెవెల్‌లో సెట్ చేయడం చూపిస్తున్నాను. రిపాజిటరీ లెవెల్‌లో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అంటే ఒక పర్టిక్యులర్ ఫోల్డర్ దగ్గర టెర్మినల్ ఓపెన్ చేసి ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌కి మాత్రమే సెట్ చేసుకునే. సో, గ్లోబల్ లెవెల్ కాన్ఫిగరేషన్ చూడాలి అనంటే గిట్ కాన్ఫిగ్ గ్లోబల్ లిస్ట్ ఇది కమాండ్ అనమాట. ఇప్పుడు ఈ గ్లోబల్ లెవెల్‌లో మనము యూజర్ నేమ్ సెట్ చేయాలి అనంటే మనము గిట్ కాన్ఫిగ్ హై గ్లోబల్ యూజర్ డాట్ నేమ్ అని చెప్పి ఏం కావాలో అక్కడ ఇది ఇవ్వాలనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేయాలనంటే గిట్ కాన్ఫిగ్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్ అని చెప్పి ఇవ్వాలి. సో, నేనేమిస్తున్నా స్పేస్ అనేది ఇవ్వాలి. యూజర్ డాట్ నేమ్ స్పేస్ అని చెప్పి ఏదో ఒక నేమ్ ఇవ్వాలి. తర్వాత యూజర్ డాట్ ఈమెయిల్ సేమ్ కమాండ్ నేమ్ ప్లేస్‌లో యూజర్ డాట్ ఈమెయిల్ అని చెప్పి ఇవ్వాలి. సో, ఇది మనము జనరల్‌గా ఏ నేము, ఏ ఈమెయిల్ ఇవ్వాలి అనంటే ఏదిచ్చినా తీసుకుంటుంది. కానీ మనం ఏం చేయాలనంటే మనము గిట్‌హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనము ఏ యూజర్ నేమ్ ఇస్తామో అది, ఏ ఈమెయిల్ ఇస్తామో అది ఇస్తే మనము రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో కొలాబరేట్ అయినప్పుడు మనకి ఇవి యూజ్ అవుతాయన్నమాట. సో, ఏ నేము, ఏ ఈమెయిల్ ఇచ్చినా ఇది యాక్సెప్ట్ చేసేస్తుంది. సో, ఇప్పుడు నేను మళ్ళీ ఆ లిస్ట్‌ని చూస్తున్నా. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే యూజర్ నేము, ఈమెయిల్ ఇక్కడ మనకి సెట్ అయినట్టు వచ్చింది. ఇందాక మనకి ఎంప్టీ వచ్చింది. కాన్ఫిగ్ గ్లోబల్ కాన్ఫిగ్ లిస్టు ఎంప్టీ వచ్చింది. ఇప్పుడు మనకి యూజర్ నేమ్, ఈమెయిల్ వచ్చింది. ఇది ఎక్కడ ఉంటుంది అనంటే మనకి యూజర్ యొక్క ఫోల్డర్ ఉంటుంది గదా! సి డ్రైవ్‌లో యూజర్స్ అనే ఒక ఫోల్డర్‌లో ప్రతి యూజర్‌కి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. దీంట్లో మనకి గిట్ కాన్ఫిగ్ అనే ఒక ఫైల్ ఉంటుంది. అక్కడ మనకి స్టోర్ అయి ఉంటుందనమాట. సో, నేనిప్పుడు ఆ ఫైల్ అనేది ఓపెన్ చేస్తున్నా. వీఎస్ కోడ్ ఎడిటర్‌లో చూపిస్తున్నానది.
సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే అక్కడ మనం ఏదైతే సెట్ చేసామో అది ఈ గిట్ కాన్ఫిగ్ ఫైల్‌లో సెట్ అవుతుందనమాట. సో, ఇక్కడ మనము ఈ గ్లోబలు, సిస్టము 2 లెవెల్స్ చూసాం గదా! జస్ట్ నార్మల్‌గా గిట్ కాన్ఫిగ్ హైఫెన్ హైఫెన్ లిస్ట్ అని ఇస్తున్నా. ఇక్కడ ఏం చూపిస్తుందంటే సిస్టమ్ లెవెలు, యూజర్ లెవెలు అన్ని లెవెల్స్ యొక్క కాన్ఫిగరేషను ఇక్కడ మనకి చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ నాకు యూజర్ యొక్క నేమ్, ఈమెయిల్ వచ్చేసింది. నెక్స్ట్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఇంతకు ముందు చూపించినప్పుడు ఏవైతే లిస్ట్ వచ్చిందో అది గూడా వచ్చేసిందనమాట. సో, ఇవి మనకు కావాలి అనంటే తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. ఇవి డిఫాల్ట్‌గా మనం గిట్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు వచ్చినవనమాట. సో, మనం గిట్‌తో వర్క్ చేయాలనంటే కంపల్సరీ ఈ 2 యూజర్ నేము, ఈమెయిల్ మనమైతే కంపల్సరీ సెట్ చేసుకోవాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్.